నమస్తే అండి. నా పేరు రమేషు. నగరిగంటి రమేష్ అంటారు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమా చూసినాక అందరూ నన్ను మాషనపల్లి సత్తే అంటారు. అంత మంచిగుంటది క్యారెక్టరు. ఇక నేనైతే ఊరు నుంచి వచ్చినండి. ఊరు నుంచి వచ్చినా గానీ ఇగ ఇండస్ట్రీకి వస్తే ఎట్లుంటది? సినిమాల లెక్క మాట్లాడాలి. ఎవరీడు ఈ ఊరు నుంచి పట్టుకొచ్చిర్రు, ఏం యాక్టింగ్ చేస్తారా అని అంటారు. గట్ల కాకుండా నాకు దేవుని లెక్క మా డైరెక్టర్ మా ఊళ్ళోనే దొరికిండు. తీసుకపోయిండు. అన్న ఏమనలేదు. రమేషు ఇక రా అన్నాడు. పోయినా. ఇది 2025 5 తారీఖు డేట్లు ఇచ్చిండు సినిమాకు. డేట్ ఇచ్చిండు, మరి క్యారెక్టర్ చెప్తాడో చెప్పడో అని భయపడ్డా. అక్కడ కట్ చేస్తే ఏమైందంటే మళ్ళీ సినిమా భాషలో 6 నెలల తర్వాత పిలిపించుకొని మన ఊర్లో గిల్లి గిల్లి ఎట్లా ముచ్చట పెట్టుకుంటారో జర చెప్పమన్నాడు. చెప్పిన 6 నెలలకు నా పేరు మీద క్యారెక్టర్ రాసి తీసుకుపోయి నాతో చేపిస్తుంటే ఆయన ఎంత ఎంజాయ్ చేసుకుంటూ చేపిస్తున్నాడు, ఆ క్యారెక్టర్ లీనమై రాసుకుండో కానీ నాకు అంత ఎమోషన్ కనెక్ట్ అవుతూ ఉందండి. అంటే ఆ తండ్రి పడే బాధ, ఆ ఎమోషను ఓ దిక్కు బయటికి వెళ్తున్నా ఎమోషన్ ఫీల్ అవుతున్నా మళ్ళీ డైరెక్టర్ కావాల్సింది ఇవ్వాలి. ఆ క్యారెక్టర్ వినోదాత్మకంగా మెసేజ్ ఇవ్వాలి కాబట్టి నా జీవితానికి ఇది మర్చిపోలేని క్యారెక్టరు. అందరూ పిల్లలు సినిమాకి పోతారే ఇడిపోతున్నట్ట చెప్పకుండా పోతాడు కదా. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి తండ్రి తన కొడుకు కూతురుకు టికెట్కి పైసలు ఇప్పించి సినిమాకి పంపిస్తారని గర్వంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.